యవనుడిగా ఉన్నావు కాబట్టి ఊరి మీద తిరగడానికో, యవనుడిగా ఉన్నావు కాబట్టి నీ కోరికలు సరదాలు తీర్చుకోవడానికో, నీ ఇష్ట ప్రకారంగా నడుచుకోవడానికో కాదు. వయసు వచ్చింది మామయ్య పెళ్లి చేసేద్దామండి. వయసు వచ్చిందని పెళ్లి చేసేస్తున్నావా? వయసు వచ్చిందని వాడు ఉద్యోగంలో జాయిన్ చేస్తున్నావా? వయసు వచ్చిందని వాడికి బాధ్యతలు అప్పచెప్తున్నావా? ఇవన్నీ వయసు వచ్చిందని చేస్తున్నావు. కానీ వయసు వచ్చిందని దేవుని ప్రాయం అని ఆ ప్రాయంలో దేవుడు పని వాడికి అప్పచెప్తున్నావా? ఒరే నాన్న, దేవుడు పని చేసే మంచి వయసు వచ్చేసింది, కమాన్ ఇప్పుడు దేవుడు పని చెయ్యాలి అని ఏ తల్లిదండ్రులు తమ కుటుంబాల్లో పిల్లలు చెప్తున్నారు చెప్పండి? వయసు వచ్చిందమ్మా పెళ్లి చేసేస్తాను వచ్చే సంవత్సరం నీకు. ఒరే నాన్న వయసు వచ్చిందిరా, వచ్చే సంవత్సరం జాబ్కి రెడీ అయిపోను. కేవలం భూమి మీద బ్రతికే 60 సంవత్సరాల చిన్ని ప్రాయం కోసం ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని వాడుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం. ప్రపంచం మనుషులందరూ అలాగే ఉన్నారు. కానీ ఆ వయసు ఎప్పుడు వస్తుందో దేవుడు చాలా ఆశగా ఎదురు చూస్తున్నాడండి. ఎంతో మంది యవ్వన కాలంలో తమ జీవితాలను తుదముట్టించుకుంటున్నారు. అలా ప్రియుడు కోసం చచ్చేది ఒకరితి, ప్రియురాల కోసం చచ్చిపోయాడు ఒకడు, ఆశల కోసం పరిగెట్టి బళ్ళు మీద వేగంతో వెళ్ళి చచ్చేవాడు మరొకడు. కాదా? బైకులేటండి, రేసులేటండి, వాళ్ళ అవయవాలేటండి అలా వాడుకుంటున్నారు. ఈ వయసులో దేవుడి కోసం గొంతెత్తి అరవాలి. ఈ వయసులో తమ కష్టార్జితంతో, తమ కండల కష్టంతో దేవుని కోసం నలిగిపోవాలి. ఈ వయసులో ఏంటండి వీళ్ళలా మారిపోయారు? ఈ సమాజాన్ని ఎవరెలా చేశారు? దుష్టుడు, అపవాది. ఏ ప్రాయం అయితే దేవుడికి నచ్చిందో అది కనిపెట్టింది. ఈ ప్రాయం దేవుడికి దక్కకూడదు, ఈ వయస్సు దేవుడికి ఉపయోగపడకూడదు. కనుక ఈయన రోడ్డు మీద ఆవారాగా మారుస్తాను, దీన్ని రోడ్డు మీద పనికిరాని దానిగా తిప్పుతాను. ఈ వయస్సు అంతా కూడా వీళ్ళ కోసం పనిచేసేటట్టు నేను చేస్తాను. అందుకే టోటల్ యూత్ అంతటిని నాశనానికి నడిపిస్తుందండి. టోటల్ గా యూత్ అంతా డిస్ట్రాయ్. ఎలా ఉన్నారు చెప్పండి? వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది, వాళ్ళ మాటలు పక్కన నిలబడితే వాళ్ళ మాటలు వినలేమండి. నోరిప్పితే బూతులు, వాళ్ళు సహజంగా మాట్లాడతారు బూతులు. ఏంటి ఆ కల్చర్ ఏంటి అలా మారిపోయింది? ఎవరు దాని వెనక? వాళ్ళని పెంచిన ఒకడు ఉన్నాడు, వాడే వాళ్ళందరికీ తండ్రి, దుష్టుడైన అపవాది. వాడి పిల్లలు వాళ్ళందరూ వాడి పిల్లలే, కన్నది వీళ్ళు. కానడికి అప్పచెప్పారు పెంచమని. రే నా పిల్లలందరూ నువ్వు పెంచరా అని. వాడు ఎలా పెంచుతున్నాడో తెలిసి వీళ్ళందరినీ దేవుడికి అసహ్యం కలిగేటట్టుగా, ఏమండి దేవుడు అవమానం కలిగేటట్లుగా వాడు పెంచుతున్నాడండి. యేసుక్రీస్తు వారు అందుకే తన యవ్వన ప్రాయాన్ని దేవుడి కోసం బలిగా ఇచ్చేసండి. తన శరీరాన్ని సజీవ యాగంగా. రోమపత్రిక 12వ అధ్యాయంలో మీ శరీరాన్ని ఎలా ఇవ్వమని దేవుడు చెప్పాడు, అడిగాడు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించండి. దేవుడికి ఇవ్వండి మీ దేహాలని అని వాక్యం చెబుతుంది, పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, దేవుడు చెబుతున్నాడు. ఇదే మంచి సమయం, రండి నా కాడి పెడతాను, నా పనులు చెయ్యండి అంటే తప్పించుకొని లోకంలో తిరుగుతున్నారు. ఎంతమంది యవ్వన ప్రాయాన్ని పాటు చేస్తుంది చూడండి. ఏ ప్రాయాన్ని అయితే దేవుడు ఇష్టపడి తనదనుకున్నాడో, ఆ ప్రాయంలో తన కోసం తన వారసులను రప్పించాలి అనుకున్నాడో, ఆ ప్రాయాన్ని అంతా డిస్టర్బ్ చేసేసిందండి అపవాది. ప్రాయాన్ని తిరిగి దేవునికి ఉపయోగపడేటట్టుగా మీరు చెయ్యాలి. కూర్చున్నా, నిలబడినా, పడుకున్నా, లేస్తున్నా నీ వైపే చూస్తున్నాడుగా. కూర్చున్నా, నిలబడినా, పడుకున్నా, లేస్తున్నా నీ వైపే చూస్తున్నాడుగా. నువ్వంటే తనకెంత ఇష్టమో, అతనంటే నీకెంత ఇష్టమో. పగలైనా రాత్రైనా తన మాటలు ధ్యానించి చెప్పాలని ఈ బ్రతుకే నీకిచ్చాడుగా.